ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాంతం నీ ఫోటో తీసినప్పుడు మైథిలి అక్కడ కూర్చొని పూజ జరిపించిందా? లేదు నానమ్మా, త్రిష ఏదేదో ఊహించుకుంటుంది. నిజంగా అక్కడ కూర్చొని పూజ చేస్తుంది మైథిలి ఫ్రెండే. అవునా ఆంటీ, ఈరోజు మా అమ్మ సంవత్సరికం. మైథిలి నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి దాన్ని మాత్రమే పిలిచాను. మరి ఫోటోలో ఉన్న రామయ్య ఏమయ్యాడు? ఓహో, ఆయన రామయ్య కాదు, ఆయన మా తాతయ్య. తను షుగర్ పేషెంట్. తనకి షుగర్ డౌన్ అయింది, అందుకని ఇంటికి పంపించాను. ఓ అలాగా. అవునమ్మమ్మ గారు, అయినా ఆవిడ ఫోటో తీసి పంపిస్తే మాత్రం మీరంతా ఎలా నమ్మారమ్మమ్మ గారు? నేను సంవత్సరికం జరిపించాలి అంటే మా కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉండాలి కదా. మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ అందరూ ప్రాణాలతో ఉండగా ఇంకెవరికి నేను శార్థకర్మలు చేస్తాను? నిజమే కదా, అనవసరంగా మేమే తొందరపడినట్టున్నాము. ఏ కాంతం, బుద్ధి తక్కువ పని చేసింది కాకుండా మమ్మల్ని కూడా బుద్ధి లేని వాళ్ళని చేసావు. ఇలా బుర్ర తక్కువ పనులు చేసి ఇంకొకసారి మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేయకు. ఆంటీ, నాకైతే నమ్మకం లేదు. ఇదంతా మైథిలి ఉత్తం కలిసి ఆడుతున్న డ్రామా అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది, కానీ దీన్ని మాత్రం వదలను. మైథిలి, అత్తయ్య, మీ ఫ్రెండ్ వాళ్ళమ్మ సంవత్సరీకానికి రావడం కోసం అత్తయ్యకే అబద్ధం చెప్పొచ్చాం. అత్తయ్య గారు, పెళ్ళై వచ్చిన ఇన్ని సంవత్సరాల కాపురంలో నేనెప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా? లేదా మీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళానా? కానీ ఇది చూడండి, పెళ్ళై సంవత్సరం కూడా కాకుండానే మనకి మస్కా కొట్టి మరి తనకి నచ్చిన చోటికొచ్చింది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఈ రోజు చెప్పినట్టుగానే రేపు ఇంకా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పి మనల్ని వెధవల్ని చేస్తుంది. అత్తయ్య, అవును మైథిలి, నువ్వు చేసింది మంచో చెడో తెలీదు, కానీ మా అందరికీ అబద్ధం చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. ఐఎమ్ రియల్లీ సారీ అమ్మమ్మ గారు, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. సరే సరే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి శ్రాద్ధ కర్మలకు రాకూడదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. అలాగే అమ్మమ్మ గారు. ఒక్క నిమిషం. మైథిలి, నువ్వు నీ ఫ్రెండ్ సేమ్ టు సేమ్ ఒకే కలర్ సారీ కట్టారేంటి? అవునండి, అచ్చుకుత్తినట్టు ఇద్దరు ఒకేలాంటి శారీ కట్టుకున్నారు. బహుశా మనల్ని చీట్ చేయడానికి అయి ఉంటుంది. ఆంటీ, మీరందరూ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బ్యాంక్లో జాబ్ చేసేటప్పుడు మేమిద్దరం ఒకే షాప్లో ఒకే రకమైన శారీస్ కొనుక్కునేవాళ్ళం. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇద్దరం ఒకేలాంటి శారీస్ కట్టుకుని వెళ్లేవాళ్ళం. అలా అలవాట్లో పొరపాటుగా ఇప్పుడు అలానే కట్టుకుని వచ్చాం, అంతే. ఆంటీ, ఇది మాయ చేస్తుందంటీ. ఇది చెప్పేవన్నీ అబద్ధాలే. నాకు అర్థమవుతుంది త్రిష. మన దగ్గర ఏ ప్రూఫ్స్ లేకపోవడం వల్ల మనం ఏమీ చేయలేము. వెళ్దాం పద. సరే సరే సుహాసిని, ఆ, ఇక వెళ్దాం పదండి. అలాగే అత్తయ్య. సిరి, చాలా థ్యాంక్స్. సిరి, సమయానికి నువ్వు వచ్చుండకపోతే అందరం అమ్మ వాళ్ళ దగ్గర అడ్డంగా దొరికిపోయి ఉండేవాళ్ళం. ఇందులో నేను చేసిందేముంది? ఇదంతా మైథిలి ప్లానే కదా. తినే కనుక నన్ను పిలిచిండకపోతే సేమ్ కాస్ట్యూమ్ కట్టుకుని ఇక్కడికి వచ్చిండేదానే కాదు. హా మైథిలి, చెరువు దగ్గరే ఉన్నానే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. త్వరగా వచ్చేవే. సరేనే. ఎందుకు మైథిలి నీ ఫ్రెండ్ని రమ్మని చెప్తున్నావు? ఏం లేదండి, మనం ఇంట్లో అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాం. పొరపాటున వేరే వాళ్ళ ద్వారా అయినా ఇంట్లో వాళ్ళకి మనం ఇక్కడికి వచ్చామన్న విషయం తెలిస్తే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు అందరం అడ్డంగా ఇరుక్కుపోతాం. అందుకే ముందు జాగ్రత్తగా సేమ్ శారీలో నా ఫ్రెండ్ని రమ్మంటున్నాను. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఫోటో కూడా తీసుకురమ్మన్నాను. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళ అమ్మ 3 ఏళ్ల క్రితమే చనిపోయింది. పొరపాటున మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడున్న ఫోటోకి బదులుగా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఫోటో పెట్టి ఇక్కడ జరుగుతున్న శ్రాద్ధ కార్యక్రమం తులసమ్మది కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మది అని ఈజీగా నమ్మించొచ్చు.
అలా ప్లాన్ చేయబట్టే ఇంతకుముందు అమ్మ వాళ్ళు ఇక్కడికి రావటం చూసి వెంటనే నీ ప్లేస్లో నీ ఫ్రెండ్ని కూర్చోబెట్టావు. అమ్మా, అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక్కసారి దండం పెట్టుకో, బయలుదేరదాం. అమ్మా మైథిలి, జానకమ్మ గారు వస్తున్నారు. ఇదిగోవే. వచ్చావా? ఏమండి, ఏమే నువ్వు అక్కడ కూర్చో. పంతులు గారు, మీరు పూజ చేయండి. మీరు పూజ జరిపిస్తూ ఉండండి. తాతయ్య పదండి. పదం. అలా మీ ఫ్రెండ్ని నీ ప్లేస్లో కూర్చోబెట్టాం కాబట్టే మనం బ్రతికిపోయాం. ఏదేమైనా టోటల్ క్రెడిట్ అంతా మీదే శ్రీమతి గారు. మీది కూడా శ్రీవారు. అమ్మా మైథిలి, నిజంగా నిన్ను ఎంత పొగిడినా తక్కువేనమ్మా. నువ్వు నీ ఫ్రెండ్ను పిలిపించి నా కూతురు ఫోటో స్థానంలో ఆమె తల్లి ఫోటో పెట్టించుండకపోతే ఈరోజు అందరం దొరికిపోయుండేవాళ్ళం. కరెక్ట్గా చెప్పారు తాతయ్య. తన వల్లే ఈ గండం నుంచి మనందరం బయటపడ్డాం. అమ్మా మైథిలి, ఏదేమైనా నా కూతురుకి కూతురు స్థానంలో నిలబడి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు నీకు జీవితకాలం రుణపడుంటానమ్మా. తాతయ్య, ఏంటా మాటలు? తులసమ్మ మీ కూతురైతే ఆమె నాకు తల్లి లాంటిది. తల్లి రుణం బిడ్డ తీర్చుకోవడం నా బాధ్యత అవుతుంది. రుణం ఎలా అవుతుంది తాతయ్య? కరెక్ట్. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. వెళ్దాం పదండి. పదండి. రే సతయ్య, నువ్వు చెప్పినట్టుగానే చెరువు దగ్గరికి వచ్చాను. మరి ఏడున్నావేటి? నీ లెఫ్ట్కి చూడు. ఇక్కడిక్కడ ఇక్కడ వస్తున్నా. నాకు ఎక్కడ్రా? నా కూతురు ఎక్కడుందో చెప్పు. ముందు డబ్బులు ఎక్కడున్నాయో నువ్వు చెప్పు. తర్వాత నీ కూతురు ఎక్కడుందో నేను చెప్తాను. నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. ప్లీజ్ నా కూతురు ఎక్కడుందో చూపించు. ముందు నువ్వు డబ్బు చూపించమ్మా. ఏట్రా, ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. డబ్బు ఇవ్వకపోతే నా కూతురు ఎక్కడుందో చూపించబెట్టి. చూపించను. ఏం చేస్తావు? గట్టిగా మాట్లాడితే నీ కూతుర్ని తీసుకొచ్చి, ఇదిగో ఆనాడు మీ అమ్మని మోసం చేసి పెళ్లికి ముందే తల్లిని చేసిన దుర్మార్గుడు వీడే అని చూపిస్తాను. అంతేకాదు, రామయ్య దగ్గరికి వెళ్ళి ఆనాడు నీ కూతుర్ని యాక్సిడెంట్ చేసి చంపింది ఈ దుర్మార్గుడే అని నిరూపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.